హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 2వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సర్వే వెంకన్న గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో గతంలో 10 ఏళ్ళు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లా ఉంది, ఇప్పుడు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు గతంలో 10 ఏళ్ల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేశారు, మళ్ళీ గెలిచి ఏం చేయబోతున్నారు సార్ ఈ 2వ వార్డులో? సెకండ్ వార్డులో ఇంతకుముందు వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు ఒక కుటుంబం వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు చేసింది ఏ డెవలప్మెంట్ లేదు, ఆ బజార్లో ఎలాంటి డెవలప్మెంట్స్ లేకుండా రోడ్లు వేయలేదు, కనీసం డ్రైనేజీ పట్టించుకోలేదు, పబ్లిక్ కూడా రెస్పాండ్ కాలేదు వాళ్ళు. దానివల్లనే మేము ప్రాపర్ వాళ్ళం. మేము కూడా ఈసారి మేము అభివృద్ధి చేయడానికి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడుతున్నాం. మేము అభివృద్ధి చేసి చూపిస్తాము. అభివృద్ధి కొరకే నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆఫీసర్. నేను రిటైర్డ్ అయినా కాబట్టి నేను నా సొంత గ్రామం, నా విలేజ్ నుంచి నీకు చేయాలనే ఉద్దేశంగా ప్రజలకు సేవ చేయాలని వచ్చినాయి. ఓకే సార్, మీరు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా ఈ ముందుకు వస్తున్నారు సార్. ఇక్కడున్న నిరుద్యోగులకి మీ వార్డులో ఎలాంటి ఉపాధి కల్పిస్తాను మీరు ముందు? నిరుద్యోగులకు గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీల ద్వారా వాళ్ళకి ఏం కావాలంటే అవి చేయడానికి మీరు రెడీగా ఉన్నది మా గవర్నమెంట్. ప్రజెంట్ అయితే ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు, ఉన్న గవర్నమెంట్ వాళ్ళు అన్ని వాగ్దానాలు చేస్తారు కానీ ఏది చేస్తలేరు. మా గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంటే, మా బీఆర్ఎస్ గవర్నమెంటే. కాబట్టి మేము ప్రజలకు ఇంతకుముందు చేసినాము, ఇక ముందు కూడా చేసి చూపిస్తాం. ఓకే సార్, ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మినిస్టర్గా చేసారు, ఇక్కడ ఎమ్మెల్యే చేసారు. 15 సంవత్సరాలుగా చాలా అభివృద్ధి చేసారు ఆయన ఉన్న పీరియడ్లో. తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే తట్టడి మట్టి కూడా పోసింది లేదు, వాళ్ళు ఏం చేసింది కూడా లేదు. ఇప్పుడు ఏం అంటే నూతన మార్పు ఏ విధంగా రాబోతుంది సార్ మీ ద్వారా? మా ద్వారా అంటే మా గవర్నమెంట్ ద్వారా వచ్చేది, మా గవర్నమెంట్ వచ్చినాక మేము చేసే పనులు ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు బరాబర్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తలేరు. ఓకే సార్, 2వ వార్డులో ఉన్న సమస్యలపైన మీకు ఎలాంటి అవగాహన? 2వ వార్డులో నాకు మా రిలేషన్స్ ఉన్నారు, మా క్యాస్ట్ పరంగా ఉన్నారు. ప్రతి బజార్లో మేము పాత వాళ్ళం కాబట్టి మా అందరితో మాకు సంబంధాలు ఉన్నాయి. 2వ వార్డులో ఎలాంటి ఈ రోజు వరకు వాళ్ళు ఎలాంటి ఇంతకుముందు 10 సంవత్సరాలు గెలిచి ఒకటే సీట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. వాళ్ళు ప్రజల దగ్గర స్పందన తీసుకోండి, మేము మా ప్రజలు వాళ్ళు అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఓటేయని చెప్పి, అభివృద్ధి చేయకపోతే మాకు ఓటేయమని చెప్పి మేము దాంట్లో వెనకపోయేది లేదు, చేయలేదు. ఒక్క రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఏమీ పనులు చేయలేదు వాళ్ళు. ఓకే సార్, అంటే ప్రజలకు వాళ్ళు కనీసం ప్రజలకు రెస్పాండ్ కూడా కాదు. 2వ వార్డులు ఉన్న అంటే ప్రజలు మొత్తం కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఒక పార్కు, విద్యా వ్యవస్థ అంతా కుంటుపడింది అంటున్నారు సార్. మీరు గెలిచిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకొస్తారు సార్? నేను ఫస్ట్ నా వార్డు డెవలప్మెంట్కు నా ఊళ్ళో ఉన్న ప్రజలకు కూడా అందుబాటులో ఇక్కడే ఉండి నేను అన్ని వాళ్ళకి సౌకర్యంగా రోడ్లు వేయించడం కానీ, డ్రైనేజ్ కానీ, మిగతా వర్క్ అన్ని కూడా మేము చేయించడానికి ముందుకు వస్తున్నాం సార్. ఇక్కడ బాగా మేజర్గా ఉన్న సమస్య సార్ డ్రగ్స్ అండ్ బెల్ట్ షాపుల మీద బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ యువత. మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా వాళ్ళలో ఎలాంటి? గవర్నమెంట్ ఇటువంటి వాటిని ప్రోత్సహించవద్దు, బెల్ట్ షాపులు అసలు ప్రోత్సహించవద్దు. సరే, గవర్నమెంట్కి లిక్కర్ వాళ్ళే ఆదాయం అనుకున్నప్పుడు కనీసం వాళ్ళకు ఆ ఊరు బయట ఎక్కడో పెట్టి వాళ్ళకి ఎవరైనా తాగేవాడు ఉంటే అక్కడ పోయి తాగాలి. కానీ ఊళ్ళో ఇళ్ళలోనే పెట్టి పబ్లిక్ను న్యూసెన్స్ చేయడం ఇది కరెక్ట్ కాదు. బెల్ట్ షాపులను తీసేయాలి. మా గవర్నమెంట్లో ఇంత ప్రోత్సహించలేదు మేము. సార్, మీరు ప్రతిపక్షం నుంచి వెళ్తున్నారు, నిధులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎట్లా తెస్తారు, అభివృద్ధి ఏ విధంగా చేస్తారు సార్? నిధులు మాకు గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ నుంచి మాకు ఖచ్చితంగా మా బజార్లో పెట్టాల్సిందే కదా. అది గవర్నమెంట్ జీపీకి ఉంటాయి కదా, ఫండ్స్ ఉంటాయి కదా, మున్సిపాలిటీ ఫండ్స్ నుంచే మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. తర్వాత మా గవర్నమెంట్ వచ్చినాక ఇంకా ఎక్కువ చేసుకుంటాం. మేము 2 years అయిపోతే వాళ్ళు అయిపోతుంది వాళ్ళ పీరియడ్, అప్పుడు మేము అన్నీ చేసుకోగలుగుతాం, మేము ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. సార్, మీరు 16లో ఎన్ని వార్డులు మీరు గెలుచుకోబోతున్నారు? 16లో మేము 14 వార్డులు గెలవబోతున్నాం. పక్కా బీఆర్ఎస్ 14 వార్డులు గెలుస్తుంది. ఓకే సార్, అంటే మొత్తం కూడా ఈ తొర్రూరు ప్రజలకు కానీ, మీ 2వ వార్డు ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఓటు అంటే చాలా పవిత్రమైంది, దాన్ని మధ్యాహ్నికో మనకో అమ్ముకోకుండా ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? మేము ప్రజల మధ్యానికి ఎలాంటి మభ్యపెట్టే హామీలు ఇవ్వకుండా మేము పనిచేయడానికి వస్తున్నాం. పనిచేసిన వాళ్ళకు ఓటేయండి, పనిచేసే వాళ్ళకు ఓటేయండి, వాళ్ళని చూడండి. అంటే ప్రజలకు మీరు ఏమాత్రం అందుబాటులో ఉంటారు? ఎప్పుడు అందుబాటులో 24 hours, 7 to 24 hours ఎప్పుడు మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. అంటే ఈ మున్సిపాలిటీలో మీ గొంతు ఏ విధంగా ఉండబోతుంది? మేము గవర్నమెంట్ తరఫున వచ్చే ఫండ్స్ కానీ, మా మున్సిపాలిటీ తీర్మానం ప్రకారం కానీ మేము ప్రతి ఫండ్ మేము ప్రజలకు మేము ఉపయోగపడే పని చేస్తాం. సార్, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉంది సార్? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, ఆమె కొత్తగా వచ్చింది, ఆవిడ అమెరికా నుంచి వచ్చింది, ఆవిడకి ఇక్కడ ఎవరు తెలియదు. మీరు ఒకసారి పోయి కలిసినాక మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత పోతే ఎవరు అడుగుతారు. వాళ్ళకి ఇక్కడ ఎలాంటి పరిచయం లేదు, వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేసే పనులేం లేవు. మేము సేవ చేస్తామని వచ్చారు, అక్కడ ఏదో ట్రస్ట్ పెడతామన్నారు, ఒక తట్టడి మట్టి పోసింది, ఆ ట్రస్ట్ కూడా ఇంతవరకు చేసింది లేదు. ప్రజలకు వాళ్ళు ఎలాంటిది కూడా ఇంతవరకు వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు.
మేము చెప్పడం ఫస్ట్ ప్రజలకు సేవ చేస్తామని వచ్చారు. గతంలో నేను వాళ్ళతోనే ఉన్నా, వాళ్ళు అంతా ఇట్లా మోసగాళ్ళనే పక్కకు వచ్చిన నేను. సార్ ఇప్పుడు మార్పు అన్నారు, మార్పు ఏం రాలేదంటారా సార్? మార్పు ఏం రాలేదండి. మొత్తం అభివృద్ధి పనులు ఏవి కూడా కుంటుపడి ఉన్నాయి, ఏది కూడా వాళ్ళు చేయలేదు. ఏ సంక్షేమ పథకాలు కూడా కరెక్ట్ లేవు. సార్ ఈ తొర్రూరు మున్సిపాలిటీలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాజీ మంత్రి గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఆయన చేసిన అభివృద్ధి ఆయన ఖచ్చితంగా ఆయన ప్రజలు ఆశీర్వదిస్తారు నెక్స్ట్ కంపల్సరీ. మేము ఎందుకు తప్పు చేసినాం, అసలు ఆయన వదులుకోవడమే తప్పు చేసినాం అనే బాధలు ఉన్నారు ప్రజలు మాత్రం. ఓకే సార్, మీకు ఓటు ఎందుకు వేయాలి సార్ ఇక్కడ ఉన్న ప్రజలు? మార్పు కావాలని మేము జనాలు ఓట్లేసారు. ఆ మార్పు జరుగుతలేదు కాబట్టి మేము చేసి చూపించిన వల్ల మళ్ళీ నెక్స్ట్ కూడా మేము చేయగలం. అందువరకు మాకు ఓటు అయినా అడుగుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.